క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరొక రోజు నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనందరి జీవితాల్లో దేవుడు చేస్తున్న అనేక కార్యములను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. భయపడొద్దు ఎవరు కూడా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. విశ్వాసం ఉంచండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్కు మన జీవితాల కోసం జ్ఞానం చేద్దాం, ధ్యానం చేసి మనం బలపరచబడదాం, దీవించబడదాం. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని అనేక ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు చెబుతున్నది ఎవరు అంటే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు తన అన్నదమ్ములతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి. నిజంగా యోసేపు యొక్క అన్నదమ్ములు ఆయనకు కీడు తలపెట్టారు. ఆయనను కొట్టారు, అవమానపరిచారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. కీడు చేయాలని వారు చూశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ప్రియులరా, మనం గమనించినట్లయితే మనము అనేక విధాలుగా గాయపరచబడుతూ ఉంటాం. జీవితంలో మనకు అనేక మంది గాయాలు చేస్తూ ఉంటారు. భౌతికమైన గాయాలు పెద్ద విషయం కాదు, కానీ హృదయానికి గాయాలు చేస్తూ ఉంటారు చాలామంది. యోసేపుకి తన అన్నదమ్ములే గాయం చేశారు. భౌతికంగా, శారీరకంగా గాయాలు చేశారు. అది పక్కన పెడితే దానికంటే ఎక్కువగా హృదయానికి గాయాలు చేశారు. ఎందుచేతనంటే సొంత అన్నదమ్ములే తనను చంపాలని అనుకోవడము ఎంత హృదయానికి గాయము ఒకసారి ఆలోచన చేయండి. సొంత అన్నదమ్ములే తనను వేధించాలనుకోవడం ఎంత హృదయానికి గాయం ఒకసారి ఆలోచన చేయండి. కనుక యోసేపు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇటువంటి అనుభవించాడు తన జీవితంలో. యోసేపుకి గాయము తగిలింది, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ గాయములను అనేక మందికి దీవెనకరగా, అనేక మంది బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ప్రియులారా, ఈ వచనం ద్వారా మీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మన జీవితంలో అనేక మంది గాయాలు చేస్తారు. మన హృదయానికి గాయాలు తగులుతూ ఉంటాయి. చాలామంది మోసం చేస్తారు, చాలామంది అబద్ధాలు ఆడతారు, చాలామంది మన యొక్క గౌరవం మీద దెబ్బ కొడుతూ ఉంటారు, చాలామంది మన ఇగో మీద దెబ్బ కొడుతూ ఉంటారు. మనకి హృదయానికి గాయం తగులుతూ ఉంటుంది. గాయాలు చేస్తారు చాలామంది. మనలను నమ్ముకున్న వారే, మన సొంత అన్నదమ్ములే, అక్క చెల్లెండ్రులే, మన సొంత ప్రజలే మనలను మోసం చేసి మన హృదయానికి గాయం చేస్తూ ఉంటారు. యోసేపు కూడా తన సొంత అన్నదమ్ములే గాయము చేశారు, కానీ అది దేవుడు మేలుకే ఎంచాడు. యోసేపుని దేవుడు దీవించి అనేక మంది ప్రజలను, ఎవరైతే తనను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తనను గాయం చేశారో వారికి కూడా ఆశీర్వాదకరంగా దేవుడు యోసేపును మార్చాడు. యోసేపు అన్నదమ్ములు అతన్ని చంపాలని చూశారు, కానీ యోసేపు వారికి ఆహారం పెట్టి ఆ అన్నదమ్ములందరినీ కూడా యోసేపు కాపాడాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా అనేక మంది గాయాలు చేస్తారు. గాయాలు చేసినప్పుడు మనము ధైర్యంగా నిలబడాలి. ఆ గాయాలు చేసినప్పుడు మనం విశ్వాసంతో నిలబడాలి. గాయాలు చేసినప్పుడు మనము గట్టిగా, ఇంకా బలంగా, ఆత్మీయంగా బలంగానే నిలబడాలి. లేకపోతే మనం కురింగిపోతాం. మన జీవితం ఏమవుతుందో మనకు తెలియదు. కనుక గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులరా, అనేక మంది మనకి గాయాలు చేస్తూ ఉంటారు. మాటల చేత గాయం చేస్తారు, వారి క్రియల చేత గాయం చేస్తుంటారు, వారి యొక్క ఆలోచనల ద్వారా కూడా గాయం చేస్తారు, వారి యొక్క మోసము చేత గాయం చేస్తారు, అబద్ధాల చేత గాయం చేస్తారు. ఇన్ని విధాలుగా మన హృదయానికి గాయాలు తగులుతూ ఉంటాయి.
కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యేసేపు జీవితంలో ఆ గాయములు మేలుకే దేవుడు ఎంచాడు. మన జీవితంలో కూడా ఈరోజు గాయాలు తగిలాయి కదా అని మీరు ఆందోళన పడిపోయి, భయపడిపోయి, కృంగిపోవద్దు, భయపడిపోవద్దు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఆ గాయాలను దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. జస్ట్ ఫెయిత్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్. దేవునిలో మీరు విశ్వాసం ఉంచండి. దేవునిలో మీరు ఆ నమ్మిక ఉంచండి. దేవుడు తప్పకుండా అటువంటి గాయములను దేవుడు ఆశీర్వాదములుగా మారుస్తాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులారా, యేసేపు జీవితంలో అదే చేశాడు దేవుడు. ఆ గాయములను దేవుడు ఆశీర్వాదములుగా మార్చాడు. ఈరోజు మీకు తగిలిన గాయములు ఏమైతే ఉన్నాయో వాటినే తలంచుకుంటూ, వాటినే జ్ఞాపకం చేసుకుంటూ, వాటినే గుర్చి ఆలోచిస్తూ అలాగే కృంగిపోవద్దు. మీరు చేయవలసిన పనులు చేయకుండా ఆగిపోవద్దు. దేవునికి విడిచిపెట్టండి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చెబుతుంది, మీ చింత యావత్తును ఆయనకు సమర్పించుడి, ఆయనకు చెప్పండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన చింత ఏదైతే ఉందో, మన గాయములు ఏదైతే ఉన్నాయో, మనకు తగిలిన వేదన ఏదైతే ఉందో అదంతా కూడా దేవునికి మనం చెబుదాం. దేవుడు తప్పకుండా వాటిని మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, పడిపోయిన వారము పడిపోయినట్టు ఉండము, మళ్ళీ లేస్తాము. అలా లేచేలాగున దేవుడు మనల్ని బలపరుస్తాడు. కనుక మనకు తగిలిన గాయములను బట్టి మీరు అక్కడే ఆగిపోవద్దు, అక్కడే కృంగిపోవద్దు, అక్కడే బలహీనపడిపోవద్దు. ప్రియులరా, మీరు బలపరచబడండి, ధైర్యపరచబడండి, విశ్వాసముతో నింపబడండి. మరింత ఎక్కువగా చలాకీగా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనలను, ఆ గాయములను ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన దినము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా హృదయానికి తగిలిన గాయములను మీరు ఆశీర్వాదములుగా మారుస్తారు ప్రభువా. దేవా, ఈరోజు మీ ప్రియబిడ్డలు ఎవరైతే నాయనా ఏ విధంగా గాయపరచబడ్డారో, ఏ విధంగా ప్రభువా వారి హృదయానికి వేదన తగిలిందో ప్రభువా, వాటినన్నింటినీ కూడా మీరు నాయనా ఆశీర్వాదంగా మారుస్తారని మీ వాక్యము సెలవిస్తున్న తండ్రి, మీ యందు మేము ధైర్యపరచబడి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి నాయన విడుదల దయచేయండి ప్రభువా. మానసిక సమస్యల్లో ఉన్నవారికి గొప్ప విడుదల దయచేయమని కోరుతున్నాను. కుటుంబంలో భార్య భర్తల మధ్య మంచి సంబంధం కలిగి ఉండడానికి మీ కృప అనుగ్రహించండి ప్రభువా. ఏ సాతాను శోధన ఎదురవడానికి వీలేదు తండ్రి. అలాగే ప్రభువా తండ్రి, మీ యొక్క ప్రేమ చేత, కృప చేత ప్రభువా మేము ఈ లోకాన్ని జయించడానికి మమ్మలను బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతటిలో మీ కృపను గురించి విజయం చేకూర్చండి ప్రభువా. మా ఉద్యోగాలు, వ్యాపారాల్లో మీరు సహాయం చేయమని కోరుతున్నాను. కుటుంబాల్లో సహాయం చేయమని కోరుతున్నాను. చదువుకునే బిడ్డలు వారి చదువుల్లో సహాయం చేయండి నాయనా. వారు లక్ష్యము మర్చిపోకుండా దేవా ఈ లోకంలో ప్రభువా వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ కృపను గ్రహించండి. అలాగే ప్రభువా ఇంకా అనేక మంది ప్రార్థన సహాయం కోరిన వారు ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నాను దేవా. వారికి ఏ అవసరాలు ఉన్నాయో మీకు తెలుసును ప్రభువా. వారి అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని దేవా, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీరు ఈ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. హ్యావ్ ఎ గుడ్ డే.